హైడ్రా కమిషనర్ రంగనాథ్కి సంబంధించిన న్యూస్ చూద్దాం. రంగనాథ్ విషయంలో న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవసరమైతే డివిజన్ బెంచ్ కు అప్పీల్ కు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రెవెన్యూ అధికారులు, న్యాయశాఖ అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. అయితే ఇటు లోతుకుంట కేసుకు సంబంధించి పూర్తి వివరాలు అలాగే రెవెన్యూ రికార్డులను ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన మోర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజురెడ్డి అందిస్తారు. రాజురెడ్డి. ఎస్ ప్రసన్న, సిఎస్ సంజయ్ జాజు ఓవైపు న్యాయ నిపుణులతో మరోవైపు రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యారు. అందులో భాగంగానే డివిజన్ బెంచ్కి వెళ్ళాలి, న్యాయ సలహా తీసుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు అర్థమవుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో స్పష్టంగా చెప్పారు, ఒక అధికారిని నియమించుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది, విచక్షణ అధికారం ఉంటుంది. గతంలో సోమేష్ కుమార్ పైన కూడా 400 పైచీలకు కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయనేది కూడా ఆయన స్పష్టం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా ఇక న్యాయ సలహా తీసుకోవాలి, డివిజన్ బెంచ్కు వెళ్ళాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే సిఎస్ రెవెన్యూ అధికారులతో అదేవిధంగా న్యాయ నిపుణులతో భేటీ అయినట్లు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడ్చల్ జిల్లాకు సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులతో భేటీ అయ్యి అసలు అక్కడ ఈ లోతుకుంట అంశం 40 ఎకరాలకు సంబంధించినటువంటి అంశము అసలు ఏం జరిగింది ఎట్లా అనేది వివరాలు సేకరిస్తున్నారు. సమావేశమయ్యారు కాబట్టి ఇటు సీఎస్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ బయటకు వచ్చాయి? అయితే ఇప్పటివరకు అయితే మనం చూసుకున్నట్టయితే ప్రధానంగా ఈ లోతుకుంటలో ఉన్నటువంటి 40 ఎకరాల పైన 40 ఎకరాలు ప్రైవేటు వ్యక్తులని, ప్రైవేటు వ్యక్తులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం లేదు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ అని, అదేవిధంగా అది కోర్టులో కూడా నడుస్తున్న కేసు కాబట్టి ఈ అంశంపైనే లోతుగా రెవెన్యూ అధికారులతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఆ లోతుకుంట 40 ఎకరాల భూమి ఎవరి పరిధిలోకి వస్తుంది, ఎట్లా వస్తుంది అనేది కూడా రెవెన్యూ అధికారులతో పూర్తి స్థాయి వివరాలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా న్యాయ సలహా కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఏ రకంగా ముందుకెళ్దామనే అంశంపైనే ప్రభుత్వం తర్జన పడి ఎట్టకేలకు డివిజన్ బెంచ్కి వెళ్లే వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.